హలో అండి. ఈ వ్లాగ్ వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి వచ్చిన రోజు తీసిన వ్లాగ్. అండ్ 1 మంత్ తర్వాత వస్తున్నాను. ఫస్ట్ టైం అనుకుంటా పిల్లల్ని మా హస్బెండ్ని వదిలేసి ఇన్ని రోజులు ఉండడం. ఇక రాగానే ఫస్ట్ ఎంట్రన్స్లో ఉన్న మొక్కలైతే నా కళ్ళల్లో పడిపోయాయి. ఆర్డర్ చేశారనుకుంటా మొక్కలు. మళ్ళీ ఒక 4-5 డేస్ ఉండి హైదరాబాద్ అయితే వెళ్తాను. నాకే కొంచెం మైండ్ రిలాక్సింగ్ కోసం అలా స్పెండ్ చేద్దాం ఒక 4 డేస్ అని వచ్చాను. ఇంకా ఏం టిఫిన్ చేసుకున్నారా? ఉప్మా చేస్తే మేము ఉన్నప్పుడు చేసుకున్నాను. నానా నువ్వు చేసావా? చేస్తాను అంటే ఇప్పుడు నాకే వద్దు, మేము ఉన్నప్పుడు చేసుకుని ట్రైల్ చేసుకోవాలి. ఇంకేం చేసి పెట్టావు నాన్నకి? నేనేం చేయలేదు. నాన్న చేస్తే నువ్వు తిన్నావా? ఈరోజు వండలు అనుకున్నారా? రాత్రి పప్పు వేసుకున్నాను. పప్పు కొంచెం ఉందనుకున్నా, టేస్ట్ చేయాలి. నువ్వు డెఫినెట్గా నువ్వు చేసావా? నాన్న అదే నేను చేయలే అంటున్నా కదా, బట్ నాన్న చేసిన పప్పు. నాకేసి నెక్స్ట్ నాన్నకేసి ఓన్లీ తెచ్చినా సిమ్లో పెట్టుకోవాలి దోశ వేసేటప్పుడు. నూబ్స్ మేము నూబీస్ బిగినర్స్. ఆకలేస్తుంది అనిత. తిను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రెస్టా నాకు? యా. వన్ టైం వేస్తావు? నేను కాలేజ్కి వెళ్తా, అంత ఎక్స్ట్రా అంత రెస్ట్ కాదు, బ్రేక్ఫాస్ట్ వరకే రెస్ట్ నీకు. కరెక్ట్గా నేను వచ్చిన రోజు ఏకాదశి. సో మామూలుగానే నేను బస్సులో వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళగానే దేవుడి ఫొటోస్ క్లీన్ చేసుకొని రూమ్ అంతా క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకుందాము అనుకున్నాను. ఈలోపే అన్విత చేసేసింది. యాక్చువల్గా నేను వస్తానని తనకు తెలీదు. తను చేసుకుందాము పూజ చేసుకుందాము అని చెప్పేసి ఇంకా క్లీన్ చేసుకుందనమాట. సో నాకు ఒక చిన్న పని అయితే తగ్గించేసింది. నార్మల్గా కూడా అప్పుడప్పుడు నాకు ఆ హెల్ప్ చేసిస్తూ ఉంటుంది. ఇక ఎవ్రీ ఫ్రైడే ఇలా దర్వాజలకి పసుపు కుంకుమ పెట్టుకుంటాను. అలానే చాక్ పీస్తో ముగ్గు వేస్తాను. కానీ ఫస్ట్ టైం ఇలా ముగ్గుతో పెడుతున్నాను అనమాట. డిజైన్స్ చూశాను పింట్రెస్ట్లో, బాగున్నాయి అనిపించింది. మామూలుగా అయితే అంతకుముందు ఓన్లీ ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసి చాక్ పీస్తో గీసేదాన్ని. ఇలా ముగ్గుతో పెడితే అదంతా మళ్ళీ రఫ్గా కాళ్ళకు తగులుతూ ఉంటుంది, లోపలికి వచ్చేస్తుందని ఇలా ఎప్పుడు పెట్టలేదు. కానీ పెడితే కూడా బాగుంది అనిపించింది. ఎందుకంటే తడి మీద వేస్తాం కదా, అది అతుక్కుపోతుంది అనమాట, అంతగా రాలేదు కూడా. మొత్తానికి దర్వాజా మీద డిజైన్ ఏదో వేద్దాం అనుకొని ఏదో వచ్చేసింది. ఇక ఇంటి ముందు ఉన్న మొక్కలు కానీ ఇలా బాల్కనీలో మొక్కలు కానీ అయితే ఫ్రెష్గానే ఉన్నాయి, కానీ టెర్రస్ మీదకి ఇంకా వెళ్ళలేదు. సో ఇంటి ముందు ఉన్న హ్యాంగింగ్ పాట్స్లో అయితే కొంచెం ఎండిపోయినట్లు అనిపించాయి. ఎక్కువ వాటరింగ్ చేయకూడదు, అలానే తక్కువ కూడా చేయకూడదు. సో ఇటు బాల్కనీలో వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉంటాను నేనైతే. సో ఇవైతే బాగున్నాయి. అండ్ బ్రహ్మకమలం మొగ్గలు అయితే ఫుల్గా వచ్చేసాయి. ఒక 5 డేస్ బ్యాక్ అన్విత కాల్ చేసినప్పుడు చెప్పింది, ఇలా బ్రహ్మకమలం మొగ్గలు బాగా వచ్చేసాయి అనేసి. అప్పుడు అనుకున్నాను, అయ్యో ఈ టైంకి నేను ఉండనేమో అనుకున్నాను. అనుకోకుండా వచ్చేసాను అనమాట. సో ఇక్కడ మొగ్గలు చూస్తుంటే ఒక 3-4 డేస్లో పూసేస్తాయి అనిపిస్తుంది. అండ్ ఆకులు అంటే చెట్ల నిండా దుమ్ము అయితే ఫుల్గా నిండిపోయిందనమాట. నేనైతే ఇంకా చెట్ల మీద కూడా అప్పుడప్పుడు స్ప్రింకిల్ చేస్తూ ఉంటాను, లేదంటే స్ప్రే చేస్తూ ఉంటాను అనమాట వాటర్. సో డస్ట్ కనిపించకుండా మొక్కలు చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి. ఇక వచ్చి రాగానే ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మకమలం మొగ్గలు ఉన్నాయి కదా, సో అన్ని మొగ్గలు ఉన్నాయంటే ఆ చెట్టుకి బలం కావాలి కదా. ఈ 1 మంత్ నుంచి కూడా జస్ట్ వాటరింగే చేస్తూ ఉన్నారు. అది కూడా వారానికి ఒకసారే వేస్తారనమాట. నేనుంటే బియ్యం కడిగిన నీళ్ళు కూడా యాడ్ చేస్తూ ఉంటా. సో వీళ్ళు నాకు తెలిసి ఉట్టి నీళ్ళే వేసి ఉంటారు.
సో చెట్టుకి అన్ని మొగ్గలు ఉన్నాయి, రాలిపోకుండా ఉండాలని చెప్పేసి నేను డిఏపి యూస్ చేస్తూ ఉంటా. యాక్చువల్గా మాకు దగ్గరలో ఉన్న నర్సరీలో కొన్నాను లాస్ట్ ఇయర్. అవి డైరెక్ట్గా వేసినప్పుడు అవి డిజాల్వ్ అవ్వట్లేదు, అలానే ఉండిపోతున్నాయి అన్నమాట. అందుకని నేను ఏం చేశానంటే వాటర్లో ఒక రోజల్లా పెట్టేసి ఇలా షేక్ చేస్తే, అంటే నెక్స్ట్ డే వేసే ముందు ఇలా షేక్ చేస్తే వాటర్ అనేవి కలర్ చేంజ్ అవుతాయి కదా, సో వాటిని ఇంకొక లీటర్ నీళ్ళల్లో డైల్యూట్ చేసి ఇస్తూ ఉంటాను అనమాట. బాల్కనీలో కానీ ఇంటి ముందు హ్యాంగ్ చేసిన మొక్కలకు కానీ అలా వారానికి ఒకసారి కంపల్సరీగా ఇస్తూ ఉంటా. అందుకే చాలా ఫ్రెష్గా ఉంటాయి, చూడటానికి చాలా హెల్తీగా అనిపిస్తాయి. సో ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్తూ ఉన్నాను ఇలా డిఏపి కలిపి ఇస్తూ ఉంటాను అనేసి. సో యాక్చువల్గా అలా డైల్యూట్ చేయడం వల్ల మనం రోజు కూడా ఇవ్వచ్చు, కానీ వీళ్ళకి తెలియదు కదా అలా ఇవ్వాలని. నేనైతే ఇంకా వారానికి ఒకసారి ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు మొగ్గలు ఎక్కువ ఉన్నాయి కదా, అది రాలిపోకుండా ఉండడానికి అని చెప్పేసి ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఇంకా వాటర్ అయితే ఇచ్చేస్తున్నాను. కరెక్ట్గా 3 days బ్యాకే అనుకుంటా ఫుల్ బ్లూమింగ్ వచ్చేసాయి. ఎన్ని మొగ్గలు అయితే ఉన్నాయో అన్నీ ఒకేసారి పూసేసాయి అనమాట. మొత్తానికి కౌంట్ చేస్తే 36 వరకు ఉన్నాయి. మామూలుగా అయితే బ్రహ్మకమలం సీజన్లోనే పూస్తుందని విన్నాను, కానీ నాకు ఎనీ టైం వచ్చేస్తున్నాయి అన్నమాట. కాకపోతే గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని పూలు వచ్చేసాయి కదా, మళ్ళీ పూలు రావడానికి ఇంచుమించుగా 3 to 4 months పడుతుందన్నమాట. సో అలానే ఇంకా ఇంటి ముందున్న మొక్కలకు కూడా కొంచెం కొంచెం అయితే ఇస్తున్నాను. ఇక్కడ జిజీ ప్లాంట్ చూసారా ఎంత హెల్దీగా వచ్చేసిందో. ఆ జిజీ ప్లాంట్కి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు. కింద ఒక చిన్న సైజు బల్బ్స్ ఉంటాయి అన్నమాట, దానిలో వాటర్ స్టోర్ చేసుకొని ఉంటాయి. ఒకవేళ మనం 10 days 15 daysకి ఒక్కసారి ఇచ్చినా సరిపోతుంది. ఒకవేళ ఇవ్వకపోయినా కూడా ఇంకా ఆ బల్బ్లో ఉన్న వాటర్ని అయితే యూజ్ చేసుకుంటుంది అనమాట, ఎక్కువ అవసరం లేదు. ఇంకా రోజు ఇంకెప్పుడు పూస్తాయా అని చెప్పేసి రోజుకి 1-2 సార్లు వచ్చి చెక్ చేస్తూ ఉంటాను. ఫైనల్గా ఈరోజు అయితే బ్లూమింగ్ వచ్చేస్తుంది, చూసారు కదా. అందులోనూ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది, వర్షం వచ్చేలా ఉందన్నమాట. చూడండి అనేలోపే వచ్చేస్తూ ఉంది. మామూలుగా ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, బ్రహ్మకమలం చెట్టు. సో పూర్తిగా కనిపించదు, బయట వైపుకే ఉంటుంది. నేను ఇంకా అలానే అలా ఆకులన్నీ అలా పక్కకి వంగిపోయి ఉన్నాయన్నమాట, అలానే ఉంచేసాను. మామూలుగా అయితే థ్రెడ్ కట్టి యువతలకి లాగొచ్చు, కానీ బయట వైపుకుంటే కొంచెం ఎండ కానీ వర్షం కానీ తగులుతూ ఉంటుంది కదా, కొంచెం ఆ సూర్యరశ్మి తగిలితే కొంచెం తొందరగా మొగ్గలు కానీ, అంటే ఫోటోసింథసిస్ జరుగుతుంది కదా, మొక్కలు కానీ ఫ్రెష్గా ఉంటాయి. అందుకని ఇంకా అలానే ఉంచేసాను అనమాట. ఇలా బ్రహ్మకమలానికి ఎక్కువ సన్లైట్ కూడా అవసరం లేదు, మీడియం సన్లైట్ అయితే సరిపోతుంది. స్టార్టింగ్లో నేను టెర్రస్ మీద పెట్టాను, అప్పుడు అస్సలు వచ్చేవి కావు. ఎప్పుడైతే ఇలా బాల్కనీలో తీసుకొచ్చి పెట్టానో ఇక విపరీతంగా ఇలా పూలు పోయడం అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. సో మామూలుగా ఒకే ఫ్రేమ్లో అన్ని పూలు చూపించడానికి అస్సలు అవ్వట్లేదు. అసలు స్మెల్ అయితే సూపర్గా వచ్చేస్తుంది. 1-2 పూలు పూస్తేనే బాగా స్మెల్ వచ్చేస్తాయి. అలాంటిది ఏకంగా 36 ఫ్లవర్స్. నేనైతే ఒకే ఫ్రేమ్లో అన్నీ ఒకే చోట ఫ్లవర్స్ చూపించడానికి ట్రై చేస్తున్నా, కానీ అవి ఇలా హ్యాంగ్ అయి ఉంటాయి కదా, సో రివర్స్ తిరిగిపోతున్నాయి అన్నమాట. మనం పట్టుకొని ఒక్కొక్క ఫ్లవర్ ఇలా చూపిస్తే తప్ప అవి కనిపించట్లేదు. చివరికి మా హస్బెండ్ కూడా ట్రై చేశారు మొత్తం కలిపి చూపిద్దామనేసి, అయినా కుదరలేదన్నమాట. చాలా బరువు కూడా ఉంది, అవతల వైపు వంగిపోయి ఉన్న కొమ్మకి పూలు ఎక్కువగా ఉండడం వల్ల బరువు కూడా అనిపిస్తుంది. ఈ పూలు ఇంత బాగా పూస్తున్నాయి కదా, మొన్న ఒకసారి అమెజాన్లో సెర్చ్ చేశాను అనమాట, ఇంకా కలర్స్ ఏమైనా దొరుకుతాయా అనేసి. దానిలో పింక్, ఎల్లో కూడా ఉన్నాయి. ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ టైంకి అవి కూడా ఆర్డర్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ సేమ్ ఇలానే ఆ కలర్స్ని కూడా చూపించడానికి ట్రై చేస్తా. మామూలుగా అయితే నేను విన్నాను ఈ బ్రహ్మకమలం పూలు చాలా అరుదుగా పూస్తాయంట. సో ఆ పూసిన చోట కూడా చాలా లక్కీ ప్లేస్ అయితేనే పూస్తాయంట. సో ఇక్కడ చూసిన పూలు చూస్తే మేము ఎంత లక్కీనో అర్థమైపోతుంది. ఇంకా మామూలుగా అయితే చెట్టుకి అలానే వదిలేస్తూ ఉంటాము. ఒక లాస్ట్ టైము దేవుడికి కోసి పెట్టామన్నమాట. అయితే ఈసారి మా ఫ్రెండ్ చెప్పింది, తను ఒకరోజు ఇలానే పూసిన పూలని ఫ్రిడ్జ్లో పెట్టిందంట, కవర్లో పెట్టేసి. సో నన్ను కూడా ట్రై చేయమందనమాట. అందుకని ఇంకా చెట్టుకున్న పూలైతే కోసేస్తున్నా. ఇవి నైట్ టైమే ఎక్కువ పూస్తాయి, అంటే ఆఫ్టర్ 10 తర్వాత విచ్చుకుంటాయి అన్నమాట. సో మళ్ళీ మార్నింగ్ టైంకి వాలిపోతాయి. అందుకనేసి ఫ్రిడ్జ్లో ఈసారి ట్రై చేద్దాము, పెట్టినంత వరకు దేవుడికి పెట్టేసి
మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే పెడదామనేసి ఇంకా ఉన్న పూలన్నీ అయితే కోసేస్తున్నాం. ఒక హ్యాండ్కి పట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉన్నాయి అవి. సో చూసారు కదా ఎంత బంచ్ ఉందో. నైస్. ఇంకా ఉన్నాయి, ఇంకా చాక్లెట్ అక్కడ ఇంకొక 15 ఉండుంటాయి. 15 పైన. అవునా? ఫస్ట్ ఇవి మొత్తం 35 కౌంట్ చేశాను. 36 అనుకుంటా. 36. సో అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఫస్ట్. ఇలా పూలు పోయాలంటే వీటికి ఎప్సమ్ సాల్ట్ కూడా వేయచ్చు. డిఏపి అనేది అందరికీ దొరకకపోవచ్చు కదా, అంటే నేను వాడే డిఏపి. సో మీకు దగ్గరలో ఉన్న ఏ డిఏపి అయినా సరే ఒక చిన్న బాటిల్లో ఒక స్పూను 2 స్పూన్లు సుమారుగా వేసుకొని దానిలో కొంచెం వాటర్ వేసేసి నెక్స్ట్ డే షేక్ చేసి నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వండి. అలా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మనం డైల్యూట్ చేస్తాం కదా, సో మొక్కకైతే ప్రాబ్లం ఏమి రాదు. సో హెల్తీగా పెరుగుతుంది. ఇలా మొగ్గలు రావడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అలానే ఎప్సమ్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు. ఇలా వీడియోస్ లాస్ట్ ఇయర్ కూడా నేను పోస్ట్ చేశాను. మీలో ఎవరైనా ట్రై చేశారా? ఇలా బ్లూమింగ్ వచ్చిందా? అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ పూసిన కొమ్మలన్నీ కూడా బయటకే ఉన్నాయి. ఇంతకుముందు కోసిన కొమ్మ కూడా ఉండేది, అయితే నేను లోపలికి పెట్టాను. బ్లూమింగ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు దగ్గర నుంచి అని చెప్పేసి. ఇక మిగతా 2 కొమ్మలు అయితే చాలా కష్టపడ్డాను కోయడానికి. ఈ చెట్టు ఫస్ట్ ఇలా లాంగ్ కొమ్మ వస్తుంది కదా, అటు చివరికి వచ్చిన తర్వాత లాంగ్ అయిపోయిన తర్వాత చివరి ఆకులు వస్తాయన్నమాట. ఆ ఆకులకి మల్టిపుల్ ఆకులు మళ్ళీ యాడ్ అవుతూ ఉంటాయి, వాటికి వస్తాయి మొగ్గలు. ఇక ఆ కాడర్ వచ్చేసి పొడవుగా ఉంటుంది కదా, ఆ పొడవుకి ఆకులు బరువుకి అలా వంగిపోతూ ఉంటాయి. అందులోనూ ఒక్క కొమ్మకే ఇన్ని పూలు వచ్చాయి కదా, ఇంకా దానికి స్టామినా ఉండదు. సో పక్కకి వంగిపోతూ ఉంటుంది. చాలా బరువు కూడా అనిపిస్తున్నాయి ఇన్ని పూలు కట్ చేసిన తర్వాత పట్టుకుంటే. ఒక్క పువ్వు ఇంట్లో పెడితేనే ఇల్లంతా గుప్పును స్మెల్ వచ్చేస్తుంది. అలాంటిది ఇన్ని పూలు దేవుడి రూమ్లోంచి మంచి సువాసన అయితే వెదజల్లుతుంది. ఇవి నైట్ టైమే పూస్తాయి కదా, సో వాటి కోసమే ఇంకా ఫ్రెష్ అయిపోయి అన్విత అయితే దీపం పెట్టేసి పూలతో దేవుణ్ణి అయితే అలంకరించేసింది. ఇంకా చెప్పాలంటే ఈ పూలు పూర్తిగా విచ్చుకోలేదు. అవి పూర్తిగా విచ్చుకుంటే మన అరచేయి ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత వెడల్పు వచ్చేస్తాయి. సో లేట్ నైట్ అంటే 12 o'clockకి ఆ టైంకి పూర్తిగా బ్లూమింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఆ టైం వరకు ఉండలేం కదా అనేసి ఇంకా మేము 9:30కి అలా కోసేసి కొన్నేమో రేపు దీపం పెట్టినప్పుడు దేవుడికి అలంకరించవచ్చు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం. మిగిలినమేమో అలంకరించేసాం అనమాట. ఇంక ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి నెక్స్ట్ డే. ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి, ఎప్పుడు నైట్ ఎలా అయితే పెట్టామో అలానే పూర్తిగా విచ్చుకోకుండా ఉన్నాయన్నమాట. ఇక మనం ఓపెన్ చేసేసి పెట్టేసుకోవచ్చు. అయితే చెట్టుకి ఉన్నంత ఫ్రెష్నెస్ అయితే లేదు, స్మెల్ అయితే బాగానే వస్తుంది. ఇక మొక్కలు ఇంత హెల్దీ ఉండడానికి నేను ఏమి అవి బాల్స్ యూస్ చేస్తాను అని డిఏపి అని చెప్పాను కదా, సో నాకు గుర్తులేదు, నేను ఇప్పుడే చూశాను. యాక్చువల్గా డిఏపి కూడా యూస్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ యూస్ చేసేది నర్సరీలో కొన్న ఎన్పికే ఫెర్టిలైజర్ అనమాట. ఇలా బాల్స్ టైప్లో ఉంటాయి, అవేంటో ఇప్పుడు చూపించేస్తాను. ఫస్ట్ అయితే మార్నింగ్ టైంలో ఇలా ఫ్రెష్గా కనిపిస్తున్న మొక్కలు ఒక్కసారి చూసేయండి. నేను వచ్చిన రోజు అయితే ఈ మొక్కలన్నీ ఫుల్గా డస్ట్తో నిండిపోయి ఉన్నాయి. ఇక రాగానే వాటి మీద వాటర్ స్ప్రింకిల్ చేసేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నా. చూడటానికి కూడా చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. అందులోనూ ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి. సో వర్షం పడినప్పుడు ఆ నీళ్లు కలెక్ట్ చేసి ఈ మొక్కలకు కూడా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. ఇండోర్లో వాటిని కూడా ఫుల్గా తడపడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎలాగో వెయిట్లెస్ ఉంటాయి కదా, ఇలా చిన్న చిన్న పాట్స్ తీసుకెళ్ళి వర్షం నీళ్ళల్లో, అంటే మేము 2nd floorలో ఉంటాం కదా, వర్షం ఎక్కువ పడదు, బాల్కనీలో పడుతూ ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ వర్షం నీళ్ళు పడతాయో ఆ ప్లేస్లో పెట్టేస్తూ ఉంటా. చాలా హడావిడి చేస్తూ ఉంటా వర్షం పడేటప్పుడు ఈ మొక్కల్ని తడవడానికి. టెర్రస్ మీద ఉన్నవి ఎలాగో తడుస్తాయి, ఇంట్లో ఉన్నవి కూడా అలా తడపడానికి ట్రై చేస్తూ ఉంటా. డైలీ మనం వాటరింగ్ చేసినా సరే వర్షం నీళ్ళు తగిలితే ఇంకా ఫ్రెష్గా అనిపిస్తాయి, హెల్తీగా కూడా కనిపిస్తాయి. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం ఇలా వర్షం పడే టైంకి తప్పనిసరిగా నర్సరీకి వెళ్ళి కొత్త కొత్త మొక్కలు తెచ్చుకునే అలవాటు ప్రతి ఇయర్ అలానే చేస్తూ ఉంటా. కానీ ఇయరే వెళ్ళలేదు. సో యాక్చువల్గా టెర్రస్ మీద ఉన్న మొక్కలు అయితే చాలా పాడైపోయి ఉన్నాయి. వాటి మీద పిచ్చి మొక్కలు డామినేట్ చేస్తున్నాయి అన్నమాట. ఉన్న మొక్కలేమో మోడు వారినట్లు అయిపోయాయి.
వాటిని తీసేసి కొత్త మొక్కలు పెట్టాలి అనిపిస్తుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను ఒకసారి ఊరి వెళ్ళి రావాలన్నమాట. అది వెళ్ళొచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను యూస్ చేసే ఎన్పికే బాల్స్ని చూపిస్తాను. ఇది వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న నర్సరీలో తీసుకున్నానని ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. మామూలుగా అయితే డిఏపి కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేను డిఏపి కూడా దీనిలో మిక్స్ ఉంటుంది. ఎన్పికే అంటారు దీన్ని. దీనిలో రెడ్, బ్లాక్ కలర్ బాల్స్ ఉంటాయి. యాక్చువల్గా సాలిడ్గా ఉన్నాయన్నమాట ఈ బాల్స్. నార్మల్గా డిఏపి అయితే వాటర్లో వేస్తే కరిగిపోతుంది, కానీ ఇవైతే కరగట్లేదు, అలానే ఇసుకలా ఉంటున్నాయి అన్నమాట. సో ఒక్కసారి అలా ఒక స్పూను చిన్న బాటిల్లో వేసి వాటర్లో వేసి ఒక రోజంతా నానబెట్టి నెక్స్ట్ డే షేక్ చేసి ఇంకొక లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తాను కదా. ఇక తర్వాత బాటిల్లో వేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసేసి అలా పెట్టేస్తాను. అది నానిపోయి ఉంటుంది కదా, ఎప్పుడైతే యూస్ చేసుకుంటానో ఆ టైంలో ఇంక ఇలా షేక్ చేస్తానన్నమాట. ఇది ఇంచుమించుగా 6 to 8 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. ఈ వీటిని ఇలా షేక్ చేసే కొద్దీ కలర్ మారుతూనే ఉంటాయి. సో వీటిని నార్మల్గా వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ బాటిల్లో ఉన్న ఈ బాల్స్ని నేను చాలాసార్లు యూస్ చేశాను కాబట్టి షేక్ చేసినా కూడా తక్కువ కలరే వచ్చేస్తుంది. అయినా సరే వీటిని పడేయను. ఇక వీటిని పల్చగా ఉన్నాయి కదా, డైరెక్ట్గా ఇక మొక్కల్లో అలా వేసేయచ్చు అనమాట ఇక లాస్ట్లో. సో వీటిని అంతా ఇలా షేక్ చేశాక ఎప్పుడైతే కలర్ మారకుండా ఉంటుందో అప్పుడు ఇంక వాటిని తీసేసి మళ్ళీ ఇంకొక 2 స్పూన్లు సుమారుగా ఇలా బాటిల్లో వేసి నీళ్లు పోసి స్టోర్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు కావాలో అప్పుడు వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తూ ఉంటాను మొక్కలకి. యాక్చువల్గా ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంతకుముందు బ్రహ్మకమలం పూసిన వీడియోస్లో కూడా యాడ్ చేశాను. అయితే మళ్ళీ అడుగుతూ ఉంటారు కదా, అందుకోసం మళ్ళీ చెప్తున్నా. అండ్ ఈ బాటిల్ అమెజాన్లో కూడా అవైలబుల్ లేదు. సో మాకు దగ్గరలో ఉన్న నర్సరీలో మాత్రమే దొరుకుతుంది. అండ్ దీని ప్లేస్లో డిఏపి ఇంకా ఎప్సమ్ సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా అయినా కూడా ఈ బాటిల్ డీటెయిల్స్ చెప్పమని అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం కింద ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంది, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఒక్కసారి చూడండి. మీకు కావాలంటే ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే వాళ్ళు అడ్రస్ అండ్ సెండ్ చేయడానికి ట్రై చేస్తారేమో, నాకు తెలీదు. బాటిల్ గురించి డీటెయిల్స్ అడిగిన వాళ్ళకి యూజ్ అవుతుందని ఇలా షేర్ చేస్తున్నాను. సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.